నా ప్రియమైన సహోదరులారా, మనిషి డబ్బు సంపాదిస్తూ ప్రాణాలను పడగొట్టుకుంటున్నాడు. ఒక రూపాయి కూడా తీసుకుపోలేని పరిస్థితి. చాలామంది బంగారం, వెండి దాని కొరకు ప్రయాసపడుతూ, కొంతమంది అయితే శరీరమంతా బంగారాన్ని ధరిస్తూ ఉంటారు. అయితే ఆపద్దినమందు ఆస్తి అక్కడికి రాదు. చూడండి, వారు సంపాదించి పెట్టుకున్న బంగారాన్ని చనిపోయినప్పుడు వారి కుమార్తెలు లేక కుమారులు వెంటనే తీసేసుకుంటారు. నా ప్రియ సహోదరులారా, మనిషి జీవితంలో డబ్బు, ధనము అవసరం, కానీ అది ముఖ్యం కాదు. అంతేకాదు, పేరు రావాలని చెప్పి ఎంతో మందిని చంపుతున్నారు, హత్యలు చేస్తూ, దొంగతనాలు చేస్తూ, తప్పుడు లెక్కలు రాస్తూ, రకరకాలైన వ్యర్థమైన పనులు చేస్తూ పేరు తెచ్చుకుంటున్నారు. ఆ పేరు ఎందుకు పనికి రాకుండా ఒకరోజు అవుతుంది. ఎంతో అధికార దాహంతో రకరకాల అరాచకాలు చేస్తున్నారు చాలామంది కూడా. అలాంటి అధికారం కూడా ఎందుకు పనికిరాదు. భక్తుడు ఒక రాజు అయి ఉన్నాడు. 119 కీర్తనలో ఏమని మాట్లాడుతున్నాడంటే, వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయండి, నీ మార్గములో నడుచుటకు నన్ను బ్రతికించండి దేవా అని ప్రార్థిస్తున్నాడు. వ్యర్థమైనవి చూడటం వలన, వ్యర్థమైన మాట్లాడడం వలన, వ్యర్థమైన వాటిని అనుసరించడం వలన మనిషికి ఎటువంటి ప్రయోజనం లేదు, కానీ తన జీవితం కోల్పోతాడు. అయితే దేవుని మార్గములో, దేవుని మాట ప్రకారం ప్రతిరోజు ఏ మనుషుడైతే జీవిస్తాడో అతను బ్రతుకుతాడు.